హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఉగాది రోజు పూజ ఎలా చేయాలి, ఉగాది రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలి, అలాగే ఉగాది రోజున ఏ దేవాలయంను దర్శిస్తే శుభయోగం కలుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో ఉగాది పండగ మార్చి 30, 2025 ఆదివారం రోజున వచ్చింది. ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు. ఉగాది రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి తల స్నానం చేసి గడపకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు పువ్వులతో అందంగా అలంకరించాలి. తర్వాత ఇంటి ముందు కర్రను పాతి ఆ కర్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఆ కర్రను బ్రహ్మధ్వజం అంటారు, అలాగే ఇంద్రధ్వజం అని కూడా అంటారండి. ఆ కర్ర నుంచి ముక్కోటి దేవతలు ఇంట్లోకి వస్తారు. ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. తర్వాత ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ఉగాది రోజు ఉదయాన్నే నిద్రలేచి ఎరుపు రంగు లేదా గోధుమ రంగు లేదా బంగారపు రంగు వస్త్రాలను ధరించి తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు అక్షింతలు, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి ఓం సూర్య ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చెప్పి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆ సూర్య భగవానుడి అనుగ్రహం అయితే మనకి కలుగుతుందండి. అలాగే ఈ రోజున గోధుమలు దానం చేయాలి. అలాగే గోధుమలు నానబెట్టి అందులో కొద్దిగా బెల్లం కలిపి గోమాతకి తినిపిస్తే తప్పకుండా సూర్య భగవానుడి అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఉగాది రోజు ముందుగా సూర్య భగవానుడిని పూజించి తర్వాత ఇంటి ముందు కర్రను పెట్టి కర్ర పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న దేవుడు ఫోటోలకి విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదవాలి. ఇలా చేస్తే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం బాగుంటుందండి, ప్రమోషన్లు కూడా వస్తాయి. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని పూజించి విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించాలి. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఉగాది రోజున ఉగాది పచ్చడి, భక్షాలు అంటే బొప్పట్లు, పులిహోర, పాయసం అలాగే ఏవైనా పళ్ళను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఉగాది రోజున పూజ ఎలా చేయాలి, ఏ రంగు వస్త్రాలను ధరించాలి, ఇంటి ముందు కర్ర పూజ ఎలా చేయాలి, సూర్య భగవానుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాలన్నింటి గురించి మీరు చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.